వాక్యానుసారంగా జీవించాలి. అందరికీ కూడా నా దృష్టికి ప్రజల దృష్టికి మంచిగా జీవించి మంచివాడు అనిపించుకో. అప్పుడు దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరాలు. ఎక్కడున్నాయి మనకు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు చెప్పండి. భూమి మీద ఎవరికి కూడా సుఖజీవంతో గడిచే సంవత్సరాలు లేవు. ఉన్నాయా? ఎక్కడ కష్టాలు అండి. న్యామాన పంచాంగాలు రాజేవారికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి వాళ్ళ తపన లాలవే. మనకు 100 ఉంటే 1000 ఉంటే అప్పులు వాళ్ళ కోట్ల మీద ఉంటాయి. మనకు ఆస్తులేమో 100 1000 ఎకరాలు ఉంటే వాళ్ళకి 1000 ఎకరాలు ఉంటాయి ఆస్తులు. ఆ డబ్బు ఎక్కడ దాచుకోవాలి తెలియదు వాళ్ళకి. అదో బాధ. డబ్బు లేకపోతే బాధ, డబ్బు ఉంటే బాధ, జబ్బు. ఏమండి? కనుక దేవుని యొక్క సన్నిధిలో మరి నెమ్మది అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి సుఖజీవంతో కూడా సంవత్సరం, దీర్ఘాయు ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఎప్పుడు బహు విశ్వాసం ఉండాలి. ఇక ఈ లోకంలో దేని గురించి నువ్వు పట్టించుకోకూడదు. ఇక అర్థమవుతుందండి? భర్తని, బిడ్డల్ని, బావబంధాలు ఇచ్చిపెట్టి ప్రభు సందులో ఆలయంలో ఉండిపోవాలి. ఆలయంలో ఎవరైనా అన్నం పెడితే తినాలి, అది తుడుచుకోవాలి, నీళ్ళు తాగాలి, ప్రార్థన చేసుకోవాలి, బతకాలి. అప్పుడు సుఖజీవంతో కూడా అవసరం వస్తాయి నీకు. చెప్పలు కూడా దీని పరచు. అలా ఎవరున్నారు? అలాగా పరిశుద్ధ గ్రంథాలు ఎవరున్నారా? ఎవరున్నారు? అన్న అనే ప్రవక్తి, ఆషేరు గోత్రికురాలు. ఆవిడ 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసి 84 ఏళ్ళు ఆలయంలో బ్రతికేసింది. యేసు ప్రభు జన్మించారు, 8వ రోజు తీసుకెళ్లారు. అప్పుడు ఆమె కళ్ళారా చూసింది. ఆమె సుమియోను కూడా అలాగే చూస్తాడు. ఎంత గొప్ప భాగ్యం! 84 ఏళ్ళు, 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసింది. తర్వాత భర్త వదిలేశాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది? నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అంటే ఆలయం దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడే బ్రతికింది. ఎవరైనా పండు పొలం పెట్టి తినడం, నీళ్లు తాగడం, పండుకోవడం, ఆలయం తుడుచుకోవడం, శుభ్రం చేసుకోవడం, ప్రార్థన చేయడం, ఇదే జీవితం అంతా. ఇప్పుడు అమ్మాయి ఎవరి కాలంలో భర్త కొడుకు ఇంకో పెళ్లి చేసేసుకో. 1 కాదు 2 కాదు 3 కూడా చేస్తారు. దేవుని స్తోత్రం. ఏమండి? అలాంటి వారికి సుఖజీవిత సంవత్సరాలు దేవుడు అనుగ్రహించు.